మరి కాసేపట్లో ఢిల్లీలో సైరన్ మోగనుంది. ఎయిర్ రైడ్ సైరన్ ను టెస్ట్ చేయనుంది సివిల్ డిఫెన్స్. మొత్తం 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ సైరన్ మోగనుంది. దాంతో ఎవరు భయాందోళనకు గురి కావద్దు అంటూ సూచనలు వస్తూ ఉన్నాయి. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, ఈరోజు 3 గంటలకు ఎయిర్ సైరన్ మోగుతుంది అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఒక ట్వీట్ కూడా మనం చూస్తూ ఉన్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఒకసారి చెప్పండి. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసి పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అన్ని చోట్ల కూడా బ్లాక్అవుట్ నిర్వహిస్తోంది. మరొక సైరన్ మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి. దానిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలోని ఐటీఓ ప్రాంతంలోని పీడబ్ల్యూడీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైమానిక గాడి సైరన్ ను పరీక్షించనున్నారు. అంటే ఫర్దర్ గా నెక్స్ట్ ఏమైనా దాడి జరిగే ముందు ఇటువంటి సైరన్ మోగించేందుకు కూడా అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ముందుగా ఒక ట్రయల్ గా ఈ సైరన్ మోగిస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఈ సైరన్ మోగించబోతుంది మధ్యాహ్నం 3 గంటలకు. అంటే ఢిల్లీకి కేటగిరీ 1 లో ఉన్న నేపథ్యంలో మొత్తం ఏదైతే పాకిస్తాన్ దాడులు చేసే కేటగిరీ జిల్లాలు కానీ ఇటు రాష్ట్రాలు కానీ కేటగిరీ డివైడ్ చేస్తే దాంట్లో మొదటి కేటగిరీలోనే ఢిల్లీ ఉంది. అందులోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాస మందం డిఫెన్స్ కానీ ఇతర రక్షణ వ్యవస్థకు సంబంధించిన వ్యవస్థ కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలోనే కేటగిరీ 1 లో ఢిల్లీ ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ ఢిల్లీని ముందుగా టార్గెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందులోనూ పంజాబ్ వాఘా బోర్డర్, అంటే భారత్ కు పాకిస్తాన్ కు వాఘా బోర్డర్ అనేది పంజాబ్ దగ్గరలో ఉంటే పంజాబ్ ఢిల్లీకి అతి సమీపంలో 455 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి అటాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా భావించిన నేపథ్యంలోనే ఈ సైరన్ ను మోగించి ఒకసారి పరీక్షించింది. దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు సైరన్ మోగనుంది. దీని ద్వారా ఢిల్లీ ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసి ఫర్దర్ గా భవిష్యత్తులో ఏమైనా పాకిస్తాన్ దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగా ఈ సైరన్ మోగుతుంది. కాబట్టి అందరూ అప్రమత్తమే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు కూడా డైరెక్టర్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఈ సైరన్ ను పరీక్షించే కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. మరి కాసేపు 3 గంటలకు ఐటీఓలోని పీడబ్ల్యూడీ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ సంబంధించిన అధికారులు ఈ సైరన్ ను ప్రయోగించనున్నారు. Right, Shiva. Thank you so much.